పరిశుద్ధ వాక్యము వినుచున్న మీరందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు మనము ధ్యానించుకునే అంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూద్దాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనుష్యుని మనుగడకు ఎంతో ప్రాధాన్యత కలిగినది, ప్రముఖమైనది. ఈ లోకంలో జీవించాలంటే ధనము లేకుండా జీవించలేము. కాబట్టి ఆ ధనము సంపాదించుకునే క్రమములో దేవునికి విరుద్ధమైన జీవితము జీవిస్తున్నాము. అయితే ధనము లేకుండా ఏ రీతిగా ఉండగలమనే సంశయంలో తగిన రీతిగా ధనము మనకి దేవుడు సమకూరుస్తాడు. ఆయనను ఆపేక్షతో మనము ఈ లోకములో ధనాన్ని సంపాదించుకున్నప్పుడు దాన్ని దాచివేయగలిగిన పరిస్థితులు, దాన్ని తీసుకుని వెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నవా? ధనమును మనము దాచి ఉంచితే దొంగలు కన్నం వేసేదారంటే దొంగలు, మనల్ని మోసం చేసేవారు, అనేకమైన శోధనల మధ్యన ఆ ధనాన్ని మనము ఉంచుకునే ప్రయత్నంలో చాలా ప్రయాసపడే క్రమము ఉంటుంది. అంటే ధనం ఉంచుకోకూడదని కాదు, అయితే మనకు ధనం కావాలి కదా. ధనం కావాలి కదా అనుకుంటే, అంటే రేపటి దినాన మనం జీవించాలి, ఈ లోకంలో అన్ని సౌకర్యాలు అనుభవించాలంటే ధనమే ప్రాముఖ్యము అనుకుంటే వాక్యములు చెప్పబడింది ఏంటి? ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. దేవుని దృష్టిలో మనం దేవుని పోలిక, దేవుని స్వరూపములు ఉన్నాము. మనము లోకంలో అందరికన్నా శ్రేష్టమైన వారిగా దేవుని యందు మనం ఉన్నాం. కాబట్టి తన పోలిక చొప్పున తన స్వరూపములో మానవుని దేవుడు సృజించాడు. మరి ఆకాశ పక్షులు చూస్తాం మనం, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళతాయి. అవి తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మరి అవి వాటి యొక్క పిల్లలు తరతరాలు జీవిస్తూనే ఉన్నాయి. మరి వాటికి ఆహారం ఏ రీతికి వస్తుంది? మరి మనం కూర్చుకోకపోతే రేపు పొద్దున ఏంటని మనం సంశయాలు ఉంటాం. మరి రేపు అవసరాలు చాలా వస్తాయి కాబట్టి ఇంత అవసరమని లెక్కించే ప్రయత్నాల్లో మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలలో పాప కార్యాలు చేస్తూ మరి ఆ ధనాన్ని సమకూర్చుకునే క్రమంలో దేవుని విరుద్ధంగా వెళ్ళిపోతున్నాం. అయితే ఈ లోకం ఎంతకాలం ఉంటాం మనం? కొంతకాలమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటని ఎవరైనా యోచిస్తున్నారా? అసలు మనిషి చనిపోవటం అనేది ఎప్పుడైతే ఉందో తర్వాత ఏంటని యోచనలోనే దేవుని యందు భయము అక్కడి నుంచి మొదలైనవి అంటారు. అంటే ఎప్పుడైతే లోకంలో జీవించినంతసేపు మనిషి ఏమి యోచించాడు. ఎందుకని? ఉన్న పరిస్థితిని బట్టి ఎదుగుతూ, లేకపోతే అనేకమైన అక్రమాలు చేస్తూ ఇంకో రకంగా జీవిస్తూ పోతూ ఉంటాడు. కానీ ఈ లోకం నుంచి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరైనా చూశారా? ఎవరైనా చూసి చెప్పగలిగారా? ఎప్పటికీ ఎవరు చూసి వచ్చి చెప్పిన సంఘటనలు లేవు. మన పెద్దవాళ్ళు, మనతో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు మనతో అన్నా వారు మరణించినాక తిరిగి వచ్చి మనకి చెప్పిన సంఘటనలు ఉన్నాయా? ఈ లోకంలో అయితే మనం చాలా చెప్తాం మన పిల్లలకి, అరే నువ్వు వచ్చేసరికి ఈ రీతిగా చేస్తాం, లేకపోతే ఈ విషయం తెలుసుకుని చెప్తామని. మన పిల్లలకి కానీ మన చుట్టాలకి కానీ అన్ని విషయాలు చెప్తూనే ఉంటాం, చూసినవి చూడబోయినాయి. కానీ మనతో పాటు అంత ఆత్మీయంగా ఉండి మరి ఎంతో చెప్తాం అనుకున్న వాళ్ళు తిరిగి చెప్పగలిగిన పరిస్థితి, అంటే మనం చనిపోయిన తర్వాత ఒకసారి దేహాన్ని, ఆత్మ, ఈ జీవం విడిచిపెట్టిన తర్వాత తిరిగి చెప్పగలిగిన సంఘటనలు లేవు. కాబట్టి అక్కడి నుంచే భయము అనేది ఏదో జరుగుతుంది, ఏదో ఉంది, తర్వాత ఏంటి అనే సంశయం, అనే యోచన, అనే భయంతో నమ్మటం, విశ్వసించడం ఇవన్నీ కూడా జరిగినవి అంటారు. నిజమే. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాదు ఎవరో ఉన్నారు మంచి జరుగుద్దని ఎంచుకుంటాకి ప్రయత్నాలు చేస్తాం. అట్లాగే
ధనాన్ని ఎంచుకొని ధనాపేక్షతో సంపాదించిందంతా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళగలుగుతామా? ఇదేమన్నా సమకూర్చోగలుగుతామా? ఏమీ సమకూర్చుకోలేవు, ఏది తీసుకెళ్ళని వాక్యం చెప్తుంది. అది నిజమా కాదా? చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం అంటే తిరిగి పుట్టారని చెప్పినా వాళ్ళకి ఆస్తి కానీ అవి కానీ ఇచ్చిన క్రమం లేదు. అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈయన తిరిగి పుట్టాడని, కానీ వాటికి వారసుడిగా ఎప్పుడూ కూడా జరగలే. అట్లాగే ఒకసారి చనిపోయిన తర్వాత ఈ ధనాన్ని మన పేరున తీసుకెళ్లే క్రమము లేదు. ఈ లోకంలో జీవించినంత కాలము ఎన్నో పాపాలు చేసి సంపాదించిన ధనము మనం తీసుకెళ్ళలేనప్పుడు దాని నుంచి వచ్చే ఫలితము మనకి పాపమై ఉన్నప్పుడు, ఆ పాప మరణం ద్వారా మనము నిత్యరాజ్యాన్ని పొందలేని వారు అవుతామని తెలిసినప్పుడు ధనాపేక్షతో జీవించటము, దేవునికి విరుద్ధమైన జీవితంలో గడపడం అనేది నిత్యరాజ్యానికి వారసులుగా కాలేకపోతున్నామని తెలిసినప్పుడు ధనాన్ని సంపాదించకూడదా? మరి ధనాన్ని సంపాదించబడి ఏ రీతిగా జీవిస్తాడు? ఇప్పుడు చెప్పాం కదా, ఆకాశ పక్షులు ఏ రీతిగా జీవిస్తున్నారు, ఇది దేవుడు దయచేస్తాడు. అయితే నీకు దయచేసే క్రమము మరి ఉంటుందా లేదా, లేకపోతే నాకు రేపు రాదని సంశయం ఎందుకు ఉండదు? దేవునిలో లేని వాళ్ళకి మాత్రం ఉంటుంది. దేవునిలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే వారి యొక్క యోచన, వారి యొక్క జ్ఞానము, వారికి ఉన్న ప్రతిదీ కూడా మరి తేటగా కనబడుతుంది. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మనం చూస్తున్నామంటే ఏంటి? అదేంటో చెప్పగలుగుతున్నాం. అదే మనం ఎట్లు నడుస్తున్నామో, ఎక్కడున్నామో, ఏది చేయగలుగుతున్నామో, పగల రాత్ర ఇవన్నీ కూడా చెప్పగలిగింది కంటి చూపు వలన కదా. వెలుగంటే ఏంటి? మనకి కనబడేది ఏది? కన్నే. మరి ఈ కన్ను తేటగా ఉండాలన్నాడు. కన్ను తేటగా ఉండటం ఏంటి అంటే, కంటిలో మనకి నలుసు ఉంటే సరిగా చూడలేం కదా. అట్లాగే మనం చూసే దృష్టి, కంటితో చూసేదాన్ని జ్ఞానం అంటారు. ఈ జ్ఞానముతో చూసేది సక్రమైంది కాదు. అంటే కుడి కన్నుతో మనం చూస్తే మరి అది మంచిదని, ఎడమ కన్నుతో చూస్తే మరి చెడ్డదిగా చెప్పబడింది. అంటే ఎడమ కన్ను, కుడి కన్ను దేనికి సాదృశ్యం అంటే, మంచి కన్ను దాతృత్వానికి సూచనగా చెప్పబడుతుంది. అదే చెడ్డ కన్ను పిసినారితనానికి చెడ్డగా చెప్పబడుతుంది. మంచి కన్ను దాతృత్వంగా యూదుల భాషలో చెప్పబడుతుంది అనమాట. యూదుల దృష్టిలో మంచి కన్ను అంటే ఏంటి? ఉదార స్వభావం కలిగింది. ఎందుకని? కన్ను జ్ఞానానికి, అంటే కంటితో కనబడుతున్నాం, జ్ఞానంతో కూడా తెలుసుకుంటున్నాం. మరి జ్ఞానంతో తెలుసుకునేగా చేయమన్న దేవుడు అన్నది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనము ఏది పరిశుద్ధతో అపరిశుద్ధతో లేదా ఏదో తెలుసుకోగలుగుతాం. కన్నులో కూడా తేటగా ఉంచుకోమన్నాడు. తేటగంటే దాంట్లో ఎటువంటి కల్మషం లేకుండా కన్ను మరి తేటగా ఉంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా కనబడుతున్నప్పుడు చేసే క్రియని దాతృత్వంతో కలిగి, కన్నులు జ్ఞానానికి చిహ్నము. కన్నులు పరిశుద్ధంగా అంటే పరిశుభ్రంగా ఉంటే జ్ఞానము ఎంతో స్పష్టంగా ఉంటుంది. జ్ఞానము స్పష్టంగా ఉంటే చేసే క్రియలు దాతృత్వంతో కూడినవి ఉంటాయి. కన్నులు చెడ్డవి అయితే పిసినారితనంతో కలిసి ఉంటాయని మరి చెప్పబడింది. పిసినారితనముతో ఉంటే ఏంటి? దాతృత్వంతో ఉంటే ఏంటంటే సరైన జ్ఞానం లేకుండా, అంటే సరైన జ్ఞానం లేకుండా అంటే కనబడకని కాదు, మన యొక్క జ్ఞానాన్ని కూడా మనము తప్పించి లోకానుసరమైన జ్ఞానం, అంటే మనకి ఏది మంచి చెడులు అనేది జ్ఞానంతో మనం చూస్తాం. అప్పుడు చూసినప్పుడు జరిగే క్రియలు ఏంటి? మొదటిగా మనం చూస్తే చెడ్డ కన్ను అంటే మనకి దాతృత్వం లేకుండా చాలా విషయాలు మరుగుపరిచి మనం చూస్తే పక్షపాతంతో చూస్తాం. అంటే మన వారిని ఒక రకంగా, వేరే వాళ్ళని ఒక రకంగా. అప్పుడు మన క్రియలు ఏ రీతిగా ఉంటాయి? న్యాయబద్ధంగా ఉంటాయా? పక్షపాత వైఖరితో ఉన్నప్పుడు మన వాళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం చేసే క్రమం ఉంటుంది. కాబట్టి మన వాళ్ళకి ఒక న్యాయము, ఇతరులకి ఇంకో రకమైన క్రియలు చేస్తున్నప్పుడు అది ఏమవుతుంది? దేవునికి విరుద్ధమైన జీవితమే. అది నీతిమత్తమైన జీవితం కాదు. నువ్వు ఎవరినైనా పక్షపాత ధోరణితో వారు చేస్తున్న క్రియలో, వారికి ఉన్న పరిస్థితిలో వాటన్నిటినీ దాస్తూ సమర్థిస్తూనో నీకు అనుకూలంగా మరల్చుకుంటే స్వార్థంతో కూడి పాప భూయిష్టమైన క్రియలకి అది ఆస్కారం అవుతుంది. కాబట్టి మన యొక్క మరి దృష్టి, ఆలోచన ఏది కూడా పక్షపాత ధోరణితో ఉంటే మనం నీతిమత్వంలో జీవించలేం. కాబట్టి కన్ను లేకపోతే జ్ఞానము కలిగి మనము జీవించడం అంటే పక్షపాత ధోరణి మార్చి మనం జీవించినప్పుడు యథార్థతతో మనం జీవించగలుగుతాము. మనం చేసే క్రియలు మనం ఆదరించేదో, అనుసరించేదో చాలా స్పష్టముగా నీతిమత్వం కలిగి ఉంటుంది. కాబట్టి పాపములో పడకుండా దేవునికి విరుద్ధమైన జీవితం జీవించకుండా ఉంటాం. కాబట్టి తేటగా ఉండే కన్నుకి, చెడ్డగా ఉండే కన్నును ఉండే క్రియకి తేడా ఉంది.
రెండవదిగా చూస్తే అసూయ దృష్టితో చూడటం కూడా ఉంటుంది. లోకంలో మనం పక్షపాత ధోరణితో చూడకుండా ఉంటామని చెప్పలేం. మన పిల్లల్ని మనం ఒక రీతిగా, లేకపోతే ఇంకొకరిని ఇంకో రీతిగా, మన బంధువుని ఒక రీతిగా, ఇంట్లో ఒక్కొక్కళ్ళ క్రమం వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రీతిగా, పిల్లలతో ఒక రీతిగా, చాలాసార్లు రిలేషన్స్ బట్టో దాని సంబంధాలను బట్టో పక్షపాత ధోరణితో చేస్తున్నాం అంటే దేవునిలో మనము లేనిట్లే. ఆ యొక్క క్రియలు మనం సమర్థించుకుంటాం. ఎందుకని? అది తప్పు కాదు, మన వాళ్ళు కదా అని. అది కాదు, నీలో యథార్థత కూలిపోయి చేస్తే అవి దేవునికి విరుద్ధమైన క్రియలే. అప్పుడు రెండోది కూడా ఈర్ష్యతో చూస్తే, అంటే మనకి లేనిది, మనకి రానిది, ఇతరులకు ఉన్నది, ఇతరులకున్న హెచ్చుతనాన్ని, ఓర్చుకోలేనితనాన్ని, ఇవన్నీ కూడా ఈర్ష్యకి కారణం. అసూయతో కూడిన దృష్టి వెలుగును చూడలేదు. నీతిమత్వంలో ఎప్పుడైతే చూడలేకపోయావో నువ్వు చేసే క్రియలన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవే. అసూయతో నువ్వు ఏదైతే ఉన్నావో, మరి ఇతరులను అసూయతో నువ్వు చూసే దృష్టి, నీ జ్ఞానము, నీ యోచన, నీ నడవడి అన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవిగా ఉంటుంది. కాబట్టే మన యొక్క దృష్టి అసూయతో కూడి ఉండకూడదని చెప్పబడుతుంది. తేటగా ఉండాలి. అంతేగాని మన యొక్క దృష్టి ఎప్పుడైతే కల్మషముతో కూడిందో, లేకపోతే ఇంకో పరిశుభ్రంగా లేకుండా ఉందో, అది అసూయతో కూడిందై ఉంటుంది. ఆ క్రియలు నువ్వు యథార్థతతో కూడి ఉండవు. స్వార్థంతో కూడో, ద్వేషముతో కూడో, పగతో కూడో, అది విరుద్ధమైన జీవిత లక్షణాలు నిన్ను నీతిమత్వం నుంచి తొలగించేవిగా ఉంటాయి. కాబట్టి నీ దృష్టి అసూయతో కూడింది ఉండకూడదు. మూడవదిగా మనం చూస్తే నీ దృష్టి స్వాతిశయముతో కూడా ఉండకూడదు. అంటే అతిశయంతో కూడా ఉండి చూస్తూ ఉంటాం. వీడి చిన్నవాళ్ళ, గొప్పవాళ్ళ, వీడు చదువుకున్నవాడు, వాడి వచ్చేసే ఉద్యోగం ఏంటి, వీడి స్థితి ఏంటి, వీడి కులం ఏంటి, లేకపోతే వీడి ఇంకొక రకమైన ప్రతి విషయంలో కూడా మనిషి ఎప్పటికప్పుడు ఇతరులని కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకన్నా నేను ఎక్కువ, వీడు చేసే ప్రసంగం కన్నా నేను ప్రసంగం బాగా చేస్తాను, వీడు చేసే క్రియల కన్నా నేను చేయగలను, ఎవరైనా పాడుతుంటే వీడికన్నా బాగా పాడతానంటారు, లేకపోతే ఎవరైనా చెప్తుంటే వీడికన్నా బాగా చెప్తానంటారు, లేకపోతే ఎవరైనా ఒక క్రియ చేస్తుంటే దాంట్లో మంచిని ఎంచడం వదిలేసి దానికన్నా మాకు ఇదే ఉంటే, మాకే అన్నీ ఉంటే మేము ఇంకా చేయగలం, మాకు అవకాశం వస్తే ఇంకా గొప్పగా చేయగలం. ఇవన్నీ కూడా మనిషి స్వాతిశయంతో కూడిన యోచనలతో కూడిన జ్ఞానం. అంటే తను ఎంతగానో గొప్పగా ఉన్నాడని యోచించుకొని, లేదా తన చేస్తున్న ఇతరుల క్రియల కన్నా అధికముగా ఉంటాయని యోచనతో మనిషి ఇతరులు చేసే క్రియలు కించపరిచే ఇతరుల క్రియలను యథార్థతను గుర్తించలేని మూర్ఖత్వంలో, పాపంలో కూడి ఉంటుంది. కాబట్టి స్వాతిశయముతో చేసే క్రియలు జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మసకబారే రీతిగా ఉంటుంది. అటువంటి జ్ఞానము మనిషిని చీకట్లో పడవేస్తుంది. మరి చీకట్లు అంటే మనము దేవునిందు లేక పాపములో పడిపోయే క్రమములో వెళ్తుంది. కాబట్టి నీ కన్నే నీ దేహానికి వెలుగై ఉన్నది. కాబట్టి నీ కంటితో నువ్వు చూస్తూ, గ్రహిస్తూ, నీ జ్ఞానము ఏ రీతిగా యోచిస్తుందో చూసినప్పుడు అసూయతో కానీ, స్వాతిశయముతో కానీ, పక్షపాతంతో కానీ నీ యొక్క చూపు, నీ యొక్క జ్ఞానం ఉంటే ఆ చూపు చెడ్డది, పాపానికి దగ్గరగా ఉంటుంది. అయితే మంచి చూపు అంటే ఏంటి, మంచి జ్ఞానం అంటే ఏంటి? యూదుల పరిభాషలో మనం చూస్తే మంచి చూపు అంటే దాతృత్వం కలిగి ఉండాలి. అట్లాగే గ్రీకులలో కూడా మంచి కన్ను, మంచి జ్ఞానం అంటే ఉదార స్వభావం కలిగి ఉండాలి. దాతృత్వము, ఉదార స్వభావం కలిగి ఉండటం అంటే ఏంటి? మనం అంతా సమకూర్చుకోవాలనుకునే యోచనలో పాపంలో పడిపోతున్నామని. ఇప్పుడు దాతృత్వం, ఉదార స్వభావంకి వచ్చేసరికి మన దాతృత్వం అంటే అవసరం, వాళ్ళకి అవసరం ఉన్నదానికి మనము చేయగలిగిన దాన్ని బట్టి చేయటం. ఉదార స్వభావం కలిగి ఉండటం. మనం ఒక ట్రైన్లోనూ కూర్చున్నాం, ఎవరో పెద్ద ఆయన ఇబ్బంది పడుతూ సరిగా లేని వాళ్ళు వచ్చినప్పుడు లేచి ఇవ్వటం అనేది ఉదార స్వభావం. మనం ఏదో మంచి తింటున్నా, ఎవరో ఆకలేసి అక్కడ ఉంటే మనకి తగ్గించుకుని ఉన్నదాన్ని కొంచెం ఇవ్వటం దాతృత్వం. ఇక్కడ నుంచి మొదలవుతాయి ఈ రెండు కూడా. అంటే మనకి వచ్చిన సంపద, దాని గురించి చేస్తున్న అనేకమైన పాపక్రియలలో పెంచుకుంటూ పోతే అది ఎక్కడికి తీసుకువెళుతుంది? నిన్ను ఈ లోకంలో పాప మార్గంలో పడేసిన వాడు అవుతావు, నిత్యరాజ్యానికి వెళ్ళిన వాడు అవుతావు. ఆ యొక్క ధనాన్ని సమకూర్చుకుంటూ నీ జీవితకాలం వెచ్చిస్తావు, కానీ అది నీకు ఉపయోగపడే క్రియలు కాకుండా ఉంటుంది. అట్లా కాకుండా మంచి కన్నుగా అంటే జ్ఞానము కలిగి ఉంటే, జ్ఞానం కూడా ఎక్కడ వస్తుందని వాక్యంలో చెప్పబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలే, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు.
మనకి జ్ఞానము కొదువు అంటే మనం స్పష్టంగా చూడలేకపోతున్నాం. మనం చేస్తున్న క్రియలు మనకి మరుగై ఉండవు. ఏది కూడా దేవునికి విరుద్ధముగా చేస్తున్నామో లేదో ఉంటాయి. అయితే ఈ కొంచెమని సమర్థించుకునే యొక్క అల్ప విశ్వాసములో మరి అల్ప జ్ఞానములో మనము అటువంటి క్రియలు చేస్తుంటాం. కానీ దేవునికి మరుగైనది ఉండదు. మనకి కూడా మనం చేసే క్రియలలో విరుద్ధమైన ఏది తెలియదు. అయితే మనము చాలాసార్లు సమర్థించుకుంటూ చిన్న పాపమనో ఎవరికి తెలియదు అనుకున్నాం, లేదా ఇది సమర్థించబడుతుంది తీసివేయబడుతుంది అనుకుంటాం. కానీ కాదు. అందుకనే మనకి ఆ అజ్ఞానం నుంచి దేవుని అడగమంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని అడగాలి. సరైన జ్ఞానం దయచేయి దేవా, ఎక్కడికక్కడ దీన్ని సర్దుకుంటూ సమర్థించుకుంటూ పాపంలో పడిపోతున్నానేమో. మరి ఇంతగా నీ నిలిచి పాపంలో పడిపోతే ఇంకా నీ జీవితం ఎందుకు? మరి దేవుని ఎందుకు నిలిచిలేని జీవితము ఈ వాక్యం వినటి అనుసరిస్తూ అనేక క్రియలు చేస్తూ దేవుని నిలిచున్నామని అపోహలో నువ్వు ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఏమీ లాభం? నువ్వు మరి 35 మార్కులకి పాస్ అవుతానని తెలిసినప్పుడు 34 మార్కుల వరకు నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు, కానీ 35వ మార్కు ఒక మార్కు తెచ్చుకోలేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టి 34 మార్కుల గురించి నువ్వు ఎంతో కష్టపడి చదువుతున్నావు, ఎన్నో కృషి చేస్తున్నావు. ఇన్ని కూడా నిన్ను పాస్ మార్కు తెప్పించకపోతే నువ్వు చేసే ప్రయోజనం ఏముంది? అన్యుడు, దుర్మార్గుడు, పాపులు అనుకునేవాళ్ళు ఎన్నో దుర్మార్గులు చేస్తూ జీవిస్తారు, వారి జీవితం అంతే. మరి అది కాదని దేవునిలో ఉండి ఏ రీతికైనా పాస్ అవ్వాలనుకున్నావు, మరి అనేక ప్రయత్నాలు చేసి అనేక రకాలుగా అనేక రాత్రులు కష్టపడి చదువుతూ మరి అన్నీ తెచ్చుకుంటూ 33, 34, 32కి ప్రయత్నం చేస్తే ప్రయోజనమా? లేదు. 35 మార్కులు తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క 1 మార్కు లేకపోతే కొన్ని మార్కులకి దగ్గరగా వెళుతున్నామంటే అది నీకెవరో వేయరు. కాబట్టి దేవునికి సమీపంగా మనం జీవిస్తున్నాం అనుకుని అనేక సందర్భాలలో మన యొక్క దేహం, మన యొక్క జ్ఞానం, మన యొక్క కన్ను తేటగా చూడలేని పరిస్థితులు ఉంటే ఆ జ్ఞానము దేవుని అడగాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని సన్నిధిలో ఉండటము ఎంత ముఖ్యమంటే, ఎంత అవసరమంటే, మనం చేస్తున్న క్రియలు మన యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకి జ్ఞానాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో నువ్వు పొరపడుతున్నావు, ఈ విషయంలో నువ్వు తప్పు ద్రోవన పోతున్నావు, ఈ విషయం చేయకుండా ఉంటే కూడా నీకు అనేక విషయాలు దీవించబడతావు. ఈ విషయం వల్లనే నీవు దీవించబడతావు అనుకునేది పొరపాటు. నీకు అనేక రీతిగా దీవించే నేనున్నాను. కాబట్టి నిన్ను దీవించి నీ యొక్క క్రియలకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నేను ఉన్నాను. కాబట్టి ఇవి చేస్తే మాత్రమే ఈ లోకంలో జీవిస్తామని యోచన మాని మరి దేవుని నిలిచినవాడు అనేక గొప్ప కార్యాలు చేస్తూ దేవుని నిలిచిన పౌలును చూస్తే అనేక సందర్భాలు ఎంతమంది హింసించినాను నిలబడినప్పుడు పౌలు ఎంతకాలం జీవించాడు? అనేక మైళ్ళు ప్రయాణం చేయగలిగాడు, అనేక మందిని కలుసుకుని అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని ప్రశ్నించగలిగిన గొప్ప మరి ఆధిక్యత ఎవరికి దక్కుతుంది? దేవుని నిలిచిన వాళ్ళకి. మరి దేవుని నిలవటానికి నువ్వు భయపడిపోయి ఏదో ఇది సర్దుకుంటామనుకుంటే నీ నీతిమత్వం కొరవడిపోతుంది. నీ జ్ఞానము లేకుండా నీ కన్నే నిన్ను మరి చెడుతనానికి చేస్తుంది. కాబట్టి ఆ యొక్క దేవుని జ్ఞానం అడిగితే ఆయన అడిగిన వాళ్ళకి ఏది కూడా గద్దింపక ధారాళంగా దయచేస్తాడు. అటువంటి జ్ఞానము కలిగిన కన్నుతో, అటువంటి జ్ఞానము మనకి ఉన్నప్పుడు మన యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటుందంటే దాతృత్వం కలిగి ఉంటుంది. దాతృత్వం కలిగి ఉండటం లేకపోతే ఉదార స్వభావం కలిగి ఉండటం దేవుని నిలిచిన వారికి అవసరమైన క్రియ. ఎందుకని మనం ఎప్పుడైతే దాతృత్వంతో ఉన్నామో, మనం అవసరమైన వాళ్ళకి మనకున్న దాన్ని బట్టి సాయం చేయగలిగిన మనసు, ప్రేమించగలిగిన మనసు, వారిని ఆదరించగలిగిన మనసు మనకుందో అది దేవునిలో ఉన్నట్టు. అంటే మనకున్న దానికి వాళ్ళకి ఇచ్చేస్తే దేవుని ఉండటం అని కాదు. దేవుడు నిన్ను అనేక రెట్లు దీవించి ఇచ్చాడు. నీకున్న మరి జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, తెలివిని బట్టో కాకుండా ఆయన యొక్క ఉచితమైన కృపచేత నిన్ను అనేక మేళ్లతో దీవించిన దేవుడు మరి ఇన్ని మేళ్ళు నువ్వు ఏదో చేసావని నువ్వు తెచ్చుకోలే. మరి నీ యొక్క జీవితం ఎంతగా దీవించబడిందంటే నువ్వు చేసిన గొప్ప క్రియలను బట్టి కాదు. కాబట్టి దేవుని నుంచి నాకు రావాల్సింది వచ్చేసి అనుకుని కాదు. దేవుని ఉచితమైన కృప నీ ఎడల చూపించే దేవుడు నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే నీవు కూడా ఇతరులకి ఆ ప్రేమను పంచగలిగితే దేవుని ప్రేమను పంచేవాడుగా నిన్ను దేవుడు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు తన యొక్క కృపను మరింతగా దీవించి నీకు ఇవ్వగలుగుతాడు. నిన్ను ఈ రీతిగా దీవించిన దేవుడు నీ కష్టంలో ఇబ్బందులు ఆదుకున్నాడా? అయితే చాలామంది దేవుని కృపకు ఎదురు చూస్తున్నారు, ఆయన ఇంకా మమ్మల్ని కరుణించట్లేదు, మాకు ఇవ్వట్లేదంటే నువ్వు అనేక క్రియలు దేవుని విరుద్ధముగా నీ మనసులో యోచనలో ఉన్నప్పుడు దేవుని కృప ఏ రీతిగా పొందగలుగుతావు? దేవుని కృపను పొందుటకు ఆటంకముగా అనేక క్రియలు యోచనలు నీలో ఉన్నవేమో అవి సరిచేసుకున్నావు. వాటన్నిటి వలన నువ్వు ఈ లోకంలో జయించలేవు, దీవించబడవు.
వాటి వల్లనే నువ్వు జీవిస్తావనే మూర్ఖత్వంతో నువ్వు ఈ లోకంలో ఆ యొక్క క్రియలు చేస్తున్నాయేమో. వాటన్నిటిని కూడా మరుగుపరిచి దేవుని యందు నిలిచి దేవుని క్రియలు చేసి, అంటే దేవుని ప్రేమను పంచి నీకున్న దానిలో ఇతరులకు సాయం చేసే క్రమములో ఆర్థికంగా అవ్వచ్చు, మాట సాయం చేయొచ్చు, ఇంకొక రకమైన క్రియ. అంటే నీ యొక్క జీవితం నీవు దీవించబడటానికి మాత్రమేనే కాదు, మాదిరికరమైన జీవితం యేసుక్రీస్తు జీవించమన్నాడు. అనేక మంది మరి లోకంలో పాపంలో పడిపోతున్నారు, అనేక మంది లోకంలో దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నారు. వారందరి రక్షణ దేవునికి అవసరం. కాబట్టి నీ యొక్క జీవితం మాదిరికరంగా ఉన్నప్పుడు అనేక మంది మార్పు చెందే దిశగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రేమను ఇతరులు పంచగలిగిన దాతృత్వం నీలో ఉందో దాన్ని చూసి అనేక మంది మార్పు చెందుతారు. ఆ దాతృత్వమే యేసుక్రీస్తుని నిన్ను జీవింపజేయగలుగుతుంది. ఏ రీతిగా జీవింపజేయగలుగుతుంది? నువ్వు ఎప్పుడైతే ఇతరులను ఆదరించగలిగావో వారిని ద్వేషించలేవు. ఎప్పుడైతే నువ్వు ఇతరులకి పట్ల నీ యొక్క దాతృత్వంతో సాయం చేసావో వారిని మోసం చేయలేవు. ఎప్పుడైతే నువ్వు ఇతరులని వారి యొక్క అవసరాలను బట్టి నువ్వు వారిని గురించి హెచ్చిస్తూ ఉన్నావో నువ్వు వారి పట్ల విరుద్ధ కార్యములు చేయవు. మనిషి పాపములో ఎప్పుడు పడిపోతున్నాడంటే ఎప్పుడైతే తనకి స్వార్థముతో ఇతరులను హింసించో, ఇతరులను మోసపరిచో, ఇతరులపైన ఆధిక్యముతోనో, ఇతరులను ఏ రీతిగా వంచించో ఇతరులకు రావాల్సిన దాన్ని సంపాదించడంలోనే పాపంలో పడిపోతున్నాడు. అటువంటి పాపప్ప స్థితి కాకుండా ఉండాలంటే మనిషి చేయవలసిన క్రియ దేవుని ప్రేమను పంచటం, దాతృత్వం కలిగి ఉదార స్వభావం కలిగి ఉంటే నీకు మంచి జ్ఞానము ఉన్నట్టు. మంచి జ్ఞానం అంటే మంచి కన్ను మంచి జ్ఞానము ఇస్తుంది. నీ కన్నే నీ దేహానికి వెలుగు ఇస్తుంది. అటువంటి నీవు చేసే క్రియలు దేవుని మారు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రేమ వలన నీలో ద్వేషము కానీ, పగ కానీ, పాప క్రియలు కానీ, యోచనలు కానీ ఉండకుండా నశింపచేస్తాయి. ఈ యొక్క ప్రేమ నీలో ఎప్పుడైతే దాతృత్వం కలిగి ఇతరులను ఆదరించగలిగిన మనసు నీకుంటుందో, ఇతరుల పట్ల నీ యొక్క ద్వేషం లేని రోజున ఈ లోకంలో ప్రేమమైన జీవితం ఉన్నప్పుడు పాపమే ఎదగలేని స్థితి ఉంటుంది. కాబట్టి నీ యొక్క కన్నుని తేటగా పరుచుకోమన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, నీ కంటిలో దూలమును పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పటం ఎలా? మొదటి నీ కంటిలో నున్న దూలం తీసివేసుకొని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు కనబడుతుంది. కాబట్టి మనం అనేకమైన దేవుని విరుద్ధమైన క్రియలు చేస్తూ ఎదుటి వారి కంటిలో నలుసును మనం చూస్తున్నాం. అంటే మన కంటిలో దూలం, మన కళ్ళు కనబడినంత పాపంలో మనం చేస్తూ ఎదుటివాడిలో ఆ చిన్న తప్పును చూసి హేళన చేయటం, గేలి చేయటం, లేకపోతే ఎదుటి వారిని మనము ద్వేషించటము, దూషించటము, అనేకమైన క్రియలు చేస్తూ దేవుని విరుద్ధమైన జీవితం గడుపుతున్నాం. కానీ దేవుడి వేషధారి నీ కంటిలో దూరం పెట్టుకుని, అంటే అంత భయంకరమైన పాపాలు పట్టుకుని ఎదుటి వారి కంటిలో మరి నలుసు గురించి చూడకు. నీ కంటిలో దూలాన్ని తీసివేసినప్పుడు ఎదుటివారి కంట్లో ఏముందో స్పష్టంగా కనబడుతుంది. అయితే అప్పుడు నువ్వు చేసే క్రియ ఏంటి? వారి కంట్లో నలుసును కూడా తీసివేయే క్రమము, ఆ ప్రేమ, ఆ దాతృత్వము నీలో ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానము నీకు కావాలని దేవుడు చెప్తున్నాడు. నీ కన్నే నీకు దేహమునకు వెలుగై ఉన్నది. కాబట్టి ఆ కన్నే జ్ఞానము. ఆ జ్ఞానము దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు కలుగుతుంది. ఆ ఆదరణ నీ యొక్క ప్రేమమైన జీవితానికి పునాది వేస్తుంది. ఎప్పుడైతే ఆదరణ కలిగి, అభిమానం కలిగి, దాతృత్వం కలిగి ఉంటాడో ధనాన్ని పైన ఆపేక్షత మనిషికి అవసరం లేదు. ఎందుకని సిరికిని దేవునికి ఇద్దరికి కూడా మనము దాసులుగా ఉండలేమని వాక్యం చెప్పబడింది. అంటే దేవుని యందు నిలిచిన వాళ్ళకి ధనాపైన ఆపేక్ష ఉన్నప్పుడు దేన్ని ప్రేమిస్తాం మనం? ధనాన్ని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినట్టు కాదు కదా. మరి ధనమే మనకు అన్నీ చేస్తున్నప్పుడు దేవునికి మనం పక్కన పెట్టినట్లు లెక్కే. కాబట్టి ధనము పైన ఆపేక్ష దేవుని పక్కన పెడుతుంది. ధనం పైన ఆపేక్ష ఇతరుల పైన పగా ప్రతీకారానికి లేపుతుంది. ధనం పైన ఆపేక్ష స్వార్థంతో కూడినదై ఉంటుంది. ధనము పైన ఆపేక్ష మనల్ని పాపంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి జ్ఞానము కలిగి, అంటే మంచి కన్ను, జ్ఞానము కలిగి, మరి ఆ యొక్క దాతృత్వం కలిగిన మనసు, ఆదరణ కలిగిన మనసు నీకు ఎప్పుడైతే కలిగిందో నీలో నుంచి పాపం తొలగిపోయినట్లే, నువ్వు పాపములకు పడనట్లే, దేవుని యందు నిలిచినట్లే, దేవుని క్రియలు చేస్తున్నట్లే, దేవుని మాదిరికరమైన జీవితం జీవించి దేవుని పరిచర్యలో భాగస్తుడుగా ఉన్నట్లే. కాబట్టి అటువంటి గొప్ప అవకాశము మన కన్నుని తేటపరచుకోవాలి, మన యొక్క జ్ఞానాన్ని తేటపరచుకోవాలి. అప్పుడు దేవుని యొక్క జ్ఞానముతో నీతిమత్వం కలిగి మనం జీవిస్తాము, దేవుని బిడ్డలుగా ఎదుగుతాము. అటువంటి దేవుని బిడ్డలకు మరి పరలోకంలో నీకు ధనాన్ని సమకూరుస్తానన్నాడు దేవుడు. అంటే ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా,
ఈ లోకంలో మనం ఎంతగా అధికారాలు పొందినా, ఎన్ని బిరుదులు పొందినా, ఏది ఈ ఆధిక్యతలో మనం జీవించినా, ఇవేమీ కూడా నీ వెంట రావని చెప్పబడిన మరి ఆయా ఒక వాక్యము ఏం చెప్తుంది? నువ్వు పంచిన ప్రేమ, నీ యొక్క దాతృత్వం, ఉదారత్వము, నువ్వు చూపించిన సహాయం, దేవుని ప్రేమను చూపించిన మరి ఇవన్నీ కూడా లెక్కించబడి నీకు పరలోకంలో సమకూర్చబడిన ధనము అక్కడ ఉంది. కాబట్టి ఆ ధనాన్ని పేర్చుకుంటానికి మనము ఆపేక్షిస్తూ ఉండాలి. ఆ ధనాన్ని పేర్చుకునే క్రమములో మన యొక్క జ్ఞానాన్ని దేవుని నుంచి పొంది వెలుగుమయమైన జీవితం జీవించినప్పుడు మనం పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకుంటాము. నీతి రాజ్యంలో మనం మంచి వారసులుగా ఉండగలుగుతాం. సర్వశక్తి మీ కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. అత్యధికమైన కృపతో కాపాడి సజీవులు లెక్కించిన దేవా, ఇచ్చిన ప్రార్థనలు లెక్కించి నడిపించిన తండ్రి, వాక్యం ద్వారా తండ్రి మాకు జ్ఞానం ఎంత అవసరమో మేము చూసే మరి కన్ను ద్వారా, మేము యోచించే ఆలోచనల ద్వారా, మా నడవడిక ఇవన్నీ కూడా మరి జ్ఞానవంతమై ఉండాలి తండ్రి. మా కంటిలో దూరం పెట్టుకుని ఎదుటి కంటిలో నిలిచి చూసే క్రమం కన్నా మేము మా కంటిని పరిశుభ్రంగా ఉంచినప్పుడు మంచి కార్యాలు, ఉదారత్వం కలిగిన మరి నీ ప్రేమను చూపించగలిగిన మనసు మాకున్నప్పుడు తండ్రి, పాపములు పడిపోకుండా నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, ఆ రీతిగా మా జీవితాలను మీ పాపములు పడిపోకుండా నీ యొక్క ప్రేమను పంచేవారిగా నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.